నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా హెడ్లైన్స్ వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబుపై టీడీపీ నేతలు ఫిర్యాదు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపాటు చంద్రబాబు మాటలు వింటే టీడీపీ నాయకులకు రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం సంచలన వ్యాఖ్యలు విశాఖలో సృష్టి చిన్నారుల అక్రమ రవాణా కేసులో మరో 2 అరెస్ట్ కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్న సిపి ఆర్కే మీనా భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ 473 కేజీల గంజాయి స్వాధీనం కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దును పరిశీలించిన టీడీపీ నాయకులు అక్రమ తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబుపై ఫిర్యాదు చేశారు రవీంద్రబాబుపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రవీంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు రవీంద్రబాబు న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు తక్షణమే రవీంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రవీంద్రబాబుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఫైర్ అయ్యారు రవీంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు అని అన్నారు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత రవీంద్రబాబుకు లేదని అన్నారు ఉద్దేశంతో లిఫ్ట్ ద్వారా చేయాలని మళ్ళీ ఒక కొత్త న్యాయ రాజధాని కర్నూలు అంటున్నావు న్యాయ రాజధాని ఏంది ఇక్కడ రాజధాని వస్తే డెవలప్మెంట్ అయితే న్యాయ రాజధాని 4 టైం మిషన్లు జెరాక్స్ మిషన్లు ఎక్కుతాయి ఏమైనా సిటీ పెరుగుతుందా ఎవడితే మోసం చేసేది రాయలసీమ ప్రజలు నాశనం చేస్తున్నావు నువ్వు రాయలసీమ పుట్టావు చంద్రబాబు నాయుడు రాయలసీమలో పుట్టాడు అందుకే ప్రతి ఒక్కరికి అని చెప్పేసి మా నాయకుడు అమరావతిలో సెంటర్లో పెట్టాడు నువ్వు ఎలా రాజధాని అమరావతి తీసుకుపోతున్నావు నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే నీకు రాయలసీమ మొగడైతే కర్నూలు రాజధాని పెట్టి నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు మొగడు కాకపోతే వైజాగ్ తీసుకపో కానీ ప్రజలు నిన్ను క్షమించరు నువ్వు అనుకుంటచ్చు నీ చేత అయింది నా 150 ఓట్లు వేశారు 150 మంది ఎమ్మెల్యే గెలిపించారు నన్ను ఎవడు పీకలేడని చెప్పి అంటుండవు చంద్రబాబు నాయుడు మాటలు వింటే టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం వ్యాఖ్యానించారు విశాఖలో మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన ఉత్తరాంధ్రకి మీరు ద్రోహం చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు పార్టీలకు అతీతంగా ప్రజలు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోరుకుంటున్నారని తెలిపారు చంద్రబాబు మాటలు వింటే టీడీపీ నాయకులకు రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు ఈరోజు రాష్ట్ర 3 రాజధానుల వికేంద్రీకరణ గురించి ఇవాళ ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం నాయకులకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మతి భ్రమించి ఈరోజు ఆయన ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం 29 రాష్ట్రాలకే పరిమితమయ్యారని చెప్పేసి 29 గ్రామాలకే పరిమితమయ్యారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అని చెప్పేసి పార్టీ పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే తప్పులు చేశారో ఆయన్ని ప్రశ్నించకుండా ఈరోజు ఓన్లీ 2 జిల్లాలకే పరిమితమై ఈరోజు ఆయన తీరు చూస్తుంటే ఈరోజు వికేంద్రీకరణ మీద 3 రాజధానుల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు గతంలో తీసుకుంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది 3 రాజధానుల విషయానికి వచ్చేటప్పటికీ మేము పరిపాలన విధానము 3 ప్రాంతాలకి విస్తరిస్తాం అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాని ప్రకారంగా ఈరోజు వికేంద్రీకరణ అనే చట్టం తీసుకొచ్చి దాన్ని ఇవాళ అభివృద్ధి చేస్తుంటే ఉత్తరాంధ్రకి విశాఖ పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని,
కర్నూలు న్యాయ రాజధాని చెప్పేసి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చట్టం తీసుకొస్తే దానికి ఈరోజు అడ్డుకునే పరిస్థితి ఇవాళ ప్రతిపక్షాలు ఎంత దిగజారో మీరు చూస్తూ ఉన్నారు. ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి నిన్న చంద్రబాబు నాయుడు ఒక సవాల్ విసిరారు. మీకు దమ్ము ఉంటే రాజీనామా చేయండి, రాజీనామా చేసి రండి అని చెప్పేసి ఒక సవాల్ విసిరారు. 151 సీట్లు ఇచ్చిన ఇంత బలం ఉంటే దేనికి 5 సంవత్సరాలు పరిపాలించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేస్తే కేవలం 23 సీట్లు గెలుచుకున్న నువ్వు సవాల్ విసిరితే 5 సంవత్సరాలు పరిపాలించమన్న వాళ్ళకి చెప్తే నువ్వు సవాల్ విసురుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఏంటంటే మీ పరిస్థితి ఏంటంటే మతి భ్రమించి కొండను ఢీకొట్టే పరిస్థితులు ఉన్నారు మీరు ఈరోజు. కోవిడ్ ప్రభావంతో 4 నెలలుగా వాహనాలు నడపలేదని వాటి పన్నులను రద్దు చేయాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా రామారావుపేట వద్ద టాటా మ్యాజిక్ క్యాబ్ యజమానులు డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. తామంతా జీవనోపాధి కోల్పోయామని, కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో వాహనాల పన్నులు చెల్లించాలని ఆర్డీఏ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, ఈ పన్నులను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ది టాటా మ్యాజిక్ ఓనర్స్ కమ్ డ్రైవర్ అసోసియేషన్ 3 జిల్లాల పక్షాన మేమందరం కూడా కడుపు బాధతో ఉన్నాము. ఆ విషయాన్ని గవర్నమెంట్ తెలియడానికి కరోనా కారణంగా మాకెవరు కూడా మరి అందుబాటులో రావట్లేదు. దాని గురించి మీ అందరం కలిసి ఈ 3 జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే జనం ఎక్కువ రాకూడదు కాబట్టి ముఖ్యమైన ప్రెసిడెంట్ సెక్రటరీని ఆహ్వానించాము. వారు వచ్చారు. వారి ద్వారా మరి కన్నబాబు గారికి ఇంతకుముందు మీడియా మిత్రుల ద్వారా మేము తెలియపరిచాము. వెంటనే స్పందించి మీకు పెనాల్టీలు తీసేసామని చెప్పేసి వెంటనే మన్నాడు ఇదే మీడియా మిత్రుల ద్వారా మాకు తెలియపరిచారు. మేము చాలా సంతోషించాం. కానీ మేము పెనాల్టీ తీయమని మేము అడగలేదు సార్, మాకు రద్దు చేయమని మేము అడుగుతున్నాం సార్. మేము కట్టలేమండి. తిరిగే బళ్ళకే మేము కట్టే స్థితిలో లేనప్పుడు తిరగని లాక్డౌన్లో ఉన్న వెహికల్స్కి కష్టమని ఎలా చెప్తారని మేము అడుగుతున్నాం సార్. దీన్ని రద్దు చేయాలి సార్. గత 5 నెలలకి రద్దు చేయాలి సార్. ఇంతకు ముందు జరిగే జనవరి 1 వరకు కూడా జనవరి వరకు కూడా ఇది రద్దు చేసి మమ్మల్ని ఆదుకోవాలని రవాణా శాఖ మినిస్టర్ గారికి ఇక్కడ పరిపాలకులు మా కురసాల కన్నబాబు గారికి, శాసనసభ్యులు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ముఖ్యంగా మరి అడగకుండానే అన్ని వర్గాలని ఆదుకుంటున్న మరి ప్రభుత్వం వారిని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కొంత తెలియపరుచుకుంటున్నాము. మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే అండి, ట్యాక్సులు రద్దు చేయడమే కాకుండా అండి మరి ఎప్పటి నుంచో మేము అడుగుతున్నామండి. 13 జిల్లాల నుండి డివిజన్ అయిన తర్వాత కూడా మరి అదే ట్యాక్స్ కట్టమంటే చాలా కష్టం అండి. 32,000 రూపాయలు ఇన్సూరెన్స్ అయింది సార్. 40 రూపాయలు డీజిల్ ఉండేది, 80 రూపాయలు డీజిల్ అయింది సార్. అయినా సరే మేము ఎలా కట్టుకోవాలో అర్థమవుతలేదు సార్. కానీ మాలో చదువుకున్న విద్యావంతులు ఉన్నారు సార్. మిమ్మల్ని గవర్నమెంట్ ఏమి డిమాండ్ చేస్తలేదు సార్. మేము జీవనోపాధి సాగించడానికి మాకు మార్గాలు తెరవమని ఈ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియపరుస్తున్నాం సార్. మీరు అడగకుండానే అన్ని వర్గాల్ని ఆదుకుంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించాలని ముఖ్యంగా మరొక మాట మీ అందరికీ మీడియా మిత్రులు తెలియపరిచేది ఏంటంటే, మమ్మల్ని ఆటో వాళ్ళు అంటున్నారు సార్, ఆటో ట్యాక్స్ రద్దు చేసేస్తారు. అది అప్పుడు కూడా మేము రద్దు చేయమంటే ఆటో వాళ్ళే కదా ఇలా చెప్పేసి ఆటో రద్దు చేసేస్తారు. కానీ మాది ఆటో ట్యాక్స్ కాదు సార్. ఆటో ట్యాక్స్ 700 అయితే మాది 4,600 రూపాయలు సార్. ఎంత కష్టతరమో మీరు అర్థం చేసుకోండి సార్. 32,000 రూపాయలు ట్యాక్స్ సార్. ఫిట్నెస్ అయితే ఇంకా కారణాలు అయితే 60,000 రూపాయలు మేము గవర్నమెంట్కి చెల్లించి మేము వెహికల్స్ తిప్పుకుంటున్నాం సార్. మరి ఇలాంటి కష్టకాలంలో మేము డబ్బులు కట్టడం అనేది ఇబ్బంది పడుతున్న సమయం మీకు తెలియబడుతున్నప్పుడు పెనాల్టీలతో కనుక మా మీద మరి వేయడం జరిగింది. దాన్ని అడిగితే వెంటనే సానుకూలంగా స్పందించారు. కానీ మేము అందరి తరపున అన్ని యూనియన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా మేము కోరుకునేది ఒకటే, మా ట్యాక్సులు రద్దు చేయండి. ఇది కూడా టాటా మ్యాజిక్ ఓనర్స్ అండి. టాటా మ్యాజిక్ అండి మాది. విశాఖలో సంచలనం సృష్టించిన సృష్టి చిన్నారుల అక్రమ రవాణా కేసులో నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. విశాఖ కేంద్రంగా గత కొంతకాలంగా చిన్నారుల అక్రమ రవాణా గుట్టుగా సాగుతుంది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు ఈ కేసులో కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సృష్టి యూనివర్సల్ ఆసుపత్రికి నగరంలోని పద్మజ ఆసుపత్రికి లింకులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కాన్పూర్లో క్లిష్టమైన డెలివరీ కేసులను డాక్టర్ పద్మజకి రిఫర్ చేసేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి కాన్పు కోసం వచ్చిన ఓ డెలివరీ కేసుకు పద్మజకు అప్పగించగా ఆమె సూచనల మేరకు పుట్టిన బిడ్డను చనిపోయినట్టు తల్లిని ఆసుపత్రిని సిబ్బంది నమ్మించి మోసం చేశారని విశాఖ సిపి ఆర్కే మీనా అన్నారు. బిడ్డ సరోగసి ద్వారా పుట్టినట్లు రికార్డు సృష్టి. ఆపై విజయనగరం దంపతులకు 13 లక్షల విక్రయం చేశారని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా వివరించారు. సృష్టి యూనివర్సల్ కేసు బయటకు రావడంతో ఎంవీపీ పోలీస్ స్టేషన్లో చోడవరం మహిళా ఫిర్యాదు మేరకు ఈ కేసులో మరో 2 అరెస్టు చేసినట్టు తెలిపారు. Regarding this Srishti hospital case, me andriku telusu, in continuation that we have registered some more cases
In that one case in MVP police station limit on July 30th, one complainant came. That lady belonged to rural area Chodavaram, and she came and gave a complaint to MVP police station. That when she was 7 months pregnant, she went to one of hospital, Jaggarao Hospital in Chodavaram. There she wanted to find out that how is the baby health and all. There she came in contact to one of the nurse and Asha worker Nukaratnam, and she suggested that baby has a deformity and mostly it's a girl child type thing. And if you want a healthy baby, I know some of the hospital or doctor in Vizag, and she referred this girl to Srishti Hospital. In the month of November, she came and got tested everything. Then they gave her a delivery date. That was a January end. Again, January 29th, in between this Nokaratnam Asha worker, she knows one of the another Asha worker, Venkat Lakshmi. వాళ్ళు కాంటాక్ట్ చేసింది. వాళ్ళ సన్ ఇన్ రామకృష్ణ, దిస్ వెంకట లక్ష్మి అండ్ రామకృష్ణ అదర్ కేసులో కూడా అక్యూజ్ ఉన్నారు. దిస్ రిసీవర్ పేరెంట్స్ స్పెండ్ 13 lakh టు దిస్ యూనివర్సల్ Srishti Hospital doctors. Like this, they are cheating. Now some more cases have also come in our notice. 2 cases now have been registered in Telangana and 4 are with us. So we are further probing this type of cases. Generally they are cheating on the name of surrogacy, but actually it is not a surrogacy. They are luring some of the destitute or poor ladies and unwarranted pregnancy ఆ చైల్డ్కు వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆల్రెడీ మీకు చెప్పాను, అంతకుముందు ఒక కేసు అయింది. 2 కేసెస్ వీఆర్ ఫర్దర్, వీ విల్ గివ్ ఫర్దర్ డీటెయిల్స్. We are going to collect actually baby. Now we are going to hand over to CWC. There is a procedure in that after recovering the child, we have to hand over to CWC. Let us CWC will decide that where the child is. They are native of Vijayanagaram, but we don't disclose the details because they are being also cheated. And after that immediately shifted. This mother cried, and after that they also believed that she died, and they bought this ambulance also. In that, in front of father, they have taken the baby. After this first case was registered, she came and gave a complaint. She was suspecting that my child was also have been cheated. Then when she gave a complaint, we started investigation. భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, సిఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తుండగా 2 వాహనాల్లో 473 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ 62,73,000 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఈరోజు అనగా 6 ఆగస్టు 2020 మార్నింగ్ సుమారు 7 గంటల ప్రాంతంలో భద్రాచలం చెక్ పోస్టులో భద్రాచలం పోలీస్ 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ వాళ్ళు వెహికల్ చెక్ నిర్వహిస్తుండగా 2 వెహికల్స్ బేరింగ్ నెంబర్స్ AP29TV 1856, AP28BD 1111 ఈ 2 వెహికల్స్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ గాంజా తోటి పట్టుబడడం జరిగింది. AP29TV 1856 వెహికల్లో సుమారు 253,000. ఈ వెహికల్లో ప్రయాణిస్తున్న రాథోడ్ ప్రేమ్ మొదటి మహేంద్ర వెహికల్ని, చౌహాన్ రమేష్ ఈ ఇద్దరు కూడా ఈ 2 వెహికల్స్ని నారాయణ్ ఖేడ్ ప్రాంతం నుంచి అద్దెకు తీసుకొని దాన్ని నడుపుకుంటూ వచ్చి గాంజాని తరలిస్తుండగా పోలీసు వారు అదుపులో తీసుకున్నారు. నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీకు తెలిసి ఇటువంటి గాంజా కానీ ఎవరైనా తరలిస్తున్నా, నిల్వ ఉంచుకున్నా, సప్లై చేస్తున్నా, ఇంకేదైనా సరే కమర్షియల్ క్వాంటిటీలో వ్యాపారం చేస్తున్నా సరే
మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళందరినీ అప్రహెండ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహకరిస్తారో వాళ్ళకి తగిన బహుమతి కూడా పోలీస్ తరఫున మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి భద్రాచలం పోలీస్ నుంచి యొక్క రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ప్లీజ్ గివ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ గాంజా సప్లై గురించి. అండ్ గత 45 పాస్ట్ 45 డేస్లో భద్రాచలం పోలీస్ వారు సుమారు 2000 కిలోల గాంజాని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందుకు భద్రాచలం పోలీస్ వారిని మరియు ఇందుకు సహకరించిన సిఆర్పిఎఫ్ వారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణా జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దును దాటుకుని అక్రమ తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాన్ని టీడీపీ నాయకులు పరిశీలించారు. ఇబ్రాహీంపట్నం మండలం తెలుగుదేశం అధ్యక్షుడు రామినేని రాజా మాట్లాడుతూ గతంలో రిజర్వ్ ఫారెస్ట్ అని కోర్టు ఇచ్చిన తీర్పులను తుంగలో తొక్కిస్తున్నారని అన్నారు. జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అటవీ ప్రాంతాలను ఇష్టం వచ్చినట్లు తవ్వుతున్న వారికి ఎవరు అండదండలు ఉన్నాయో అధికారులు బహిర్గతం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మేము ఇప్పుడు కొండపల్లి ఇబ్రాహీంపట్నం మండలం కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ కానుకుని ఉన్న అడవి క్వారీలో ఉన్నామండి. ఈ అడవి క్వారీలో గతంలో మేము దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అడవి క్వారీలో గత 30 సంవత్సరాల నుంచి ఒక 70-80 కుటుంబాలు 100 కుటుంబాల లోపు ఉంటే వాళ్ళకి మనం అంగన్వాడీ స్కూల్ కానీ అలాగే అంగన్వాడీ బడి స్కూలు అలాగే వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి మేము గత ప్రభుత్వంలో ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో విశేషంగా కృషి చేస్తే మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఈ పట్టాలు ఇవ్వడం కుదరదు, ఇది దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి, కపిలవాయి వారికి చెందింది, ఇది కోర్టులో ఉంది, దీనిలో ఎటువంటి అనుమతులు ఇవ్వడం కుదరదని వాళ్ళు తీవ్రమైన అభ్యంతరాలు కలెక్టర్ గారి దాకా తిరిగామండి. మా చుట్టుకోద శ్రీనివాస్ కానీ మేమంతా ఉమా గారిని పట్టుకుని ఎవ్వరు ఒక్క పట్టా ఇవ్వాల. మా సామూర్తి గారు రోజు తిరిగేవాడు, ఒక్క పట్టా ఇవ్వడం కుదరలా. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు పేద ప్రజలకు పట్టాలకని చెప్పి ఇళ్ల స్థలాలకు మెరకలని చెప్పి దారుణంగా ఈ భూమి మొత్తాన్ని తవ్వివేయడం జరుగుతుంది. మొత్తం ఒక 10-15 పొక్లైన్లు పెట్టి దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిలో విపరీతంగా ఒక 15-20 రోజుల నుంచి లోతు కూడా ఇంత లోతు అంత లోతులే లేదండి. ఇక్కడ ఈ 20 కుటుంబాల్లో మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ పిల్లలంతా ఆడుకోవడానికి వస్తారు, ఈ లోతు ఒకటి 30-40 అడుగులు లోతు పెట్టి గోతులు తవ్వేస్తున్నారు. ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవన్నీ స్థానికంగా ఉండేవాళ్ళు అధికారులు కనీసం నిన్నెళ్ళి ఎంఆర్ఆర్కి మేము చెప్పొచ్చాం. ఎంఆర్ఆర్ కనీసం రెస్పాండ్ అయ్యి సర్వేయర్లను పంపిస్తా అన్నారే కానీ ఇంత మట్టికి అసలు మరి ఇటు సూచన దాఖలాలు కూడా కనపడతలేదు. కాస్త మీడియా మిత్రుల ద్వారా మేము ఈ విషయం పై అధికారులకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం కొయ్యలగూడెం గ్రామంలో చేనేత సొసైటీని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్శించారు. చేనేత కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నుంచి 50-60 రూమ్స్ వరకు కొంత కంటిన్యూషన్ అవుతున్నాయి, కానీ వాళ్ళు నేసుకొచ్చిన దానికి మళ్ళీ రా మెటీరియల్ మేము ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మా దగ్గర మంది మొగ్గాల సాంచన్ల అన్ని మొగ్గాలే 250 మంది. మరి పైన ఇంటిలో మిగతా వాళ్ళందరూ ఏంది? మిగతా వాళ్ళంతా పని లేక ఖాళీగా ఉంటున్నారు సార్. వేరే ఇంతమంది చెప్తే సార్ ఒక మొగ్గం మీద అనుసంధానం అంటే చిట్కీలు కట్టేవాళ్ళు, రంగులు అద్దేవాళ్ళు, అచ్చలు అద్దేవాళ్ళు, కండెలు పట్టించే వాళ్ళు ఒక 4 ఉంటారు. మొత్తానికి వచ్చేస్తే అట్లా ఇంట్లో కుటుంబం అంతా కలిస్తే 1000 మంది అవుతారు ఈ పని మీద. టోటల్ గా 250 into 4 250 into 4 అంటే మీరు ప్రస్తుతానికి 250 మందికి యాక్టివ్ పని ఇవ్వగలుగుతారు, కానీ జస్ట్ బికాస్ ఆఫ్ కరోనా ఓన్లీ 50 or 60 మెంబర్స్ అంతే. అదర్వైజ్ మీరు 250 మందికి అంటే ఇంటూ 4 అంటే 1000 మందికి 1000 మందికి ఉపాధి కలుస్తుందా? 250 మంది ఇంటూ నెలకు 10-15 వేలు వస్తాయా? ఒక వీవర్ మొగ్గం చేసే అతనికి అతను చేసే పనిని బట్టి 7 నుంచి 10,000 వరకు వస్తుంది సార్. మిగతా ఎవరైతే అనుసంధానం ఉంటారో వాళ్ళకి నెలకి 400, 300, 500 పర్ డే వాళ్ళకి సైన్ చేసే వాళ్ళకి నెలకు వచ్చేసి 3,000, నెలకి వాళ్ళకి వచ్చేసి 3,000, 4,000 పని చేస్తారు. వీవర్ చేసే అతనేమో రోజు 500 నుంచి 400 వరకు అని పని చేయగలుగుతారు. 1000 నుంచి 12,000. నమస్కారాలు భావిస్తారు. అంటే ఈ సంవత్సరంలో ఇచ్చిన 1,10,00,000లో వాళ్ళు 37 లక్షలు ఖరీదు చేస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ లోపల మీకు కొయ్యలగూడెం సొసైటీ నుంచి మామూలుగా న్యాయంగా అయితే 1 crore 10 lakhs మెటీరియల్ పోవాలి. కానీ ఈ సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు కరోనా వల్ల 1,50,00,000 స్టాక్ ఉంది, లేదంటే మా దగ్గర 40 లక్షలు 50 లక్షలు స్టడీ చేస్తాం. మీకు మనం గంటసేపు మాట్లాడుతున్నాం.
ఒకటి రాజగోపాల్ రెడ్డి గారికి ఒక్కటే విన్నపం. ఈరోజు కరోనా మహమ్మారితో చేనేత బతుకులు అతలాకుతలమైనటువంటి సందర్భంలో మరి వారు ఉదారంగా కొంతమందికి మునుగోడు నియోజకవర్గం అంటేనే చేనేత కార్మికులకు నిలయమైనటువంటి నియోజకవర్గం. ఈ చేనేత కార్మికులు ఎక్కువ శాతం ఉన్నటువంటి నియోజకవర్గం అన్ని రంగాల వాళ్ళు అన్ని ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, కానీ చేనేత కొరకు సంపూర్ణమైన అవగాహన వ్యక్తి మీరే. నిజామాబాద్ నగరంలోని బస్టాండ్ సమీపంలో ఓ వస్త్ర షోరూంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పక్కనే ఉన్న సెల్ టవర్ ద్వారా మంటలు పెద్దగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలు అదుపు చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. अरे निकलो रे वहां से, लग रही है। కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ కేంద్రంలోని తన నివాసంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ కరీంనగర్కు వైద్య కళాశాలను మంజూరు చేయిస్తే సీఎం కేసీఆర్ తన సొంత జిల్లా సిద్దిపేటకు తరలించుకుపోయారని వారు మండిపడ్డారు. 2014 ఆగస్టు 5న సీఎం కేసీఆర్ కరీంనగర్కు వచ్చిన సందర్భంగా కరీంనగర్కు వైద్య కళాశాలను ప్రభుత్వ ఆసుపత్రి ఎయిమ్స్ను తరహాలో అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. కరీంనగర్ జిల్లాను స్మార్ట్ సిటీగా చేస్తా దొంగ ప్రేమతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 సంవత్సరాల క్రితం సీఎం కేసీఆర్ గారు కరీంనగర్ని డండ్లెస్ చేస్తా, విదేశాల లెక్క తీర్చిదిద్దుతా, తీగల వంతన వేస్తున్నా, గోదావరి రివర్ ఫ్రంట్ లాగా మానేర్ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నా, స్మార్ట్ సిటీని తయారు చేస్తున్నా, అదేవిధంగా జిల్లాకు ఒక ఎయిమ్స్ ఆసుపత్రి, కరీంనగర్ జిల్లాకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీని మంజూరు చేపిస్తా, ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇస్తానని 2014 ఆగస్టు 5వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రజలకు, కరీంనగర్ ప్రజలకు కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. రాచరిక పరిపాలనలో కూడా రాజు ఆ ప్రజలకు సంబంధించినటువంటి హామీ ఏదైనా ఇస్తే ఇచ్చిన హామీని తూచా తప్పకుండా నెరవేర్చేటువంటి పద్ధతి రాచరిక పరిపాలన కూడా ఉండేది. కేసీఆర్ యొక్క పరిపాలన హిట్లర్ కంటే భయంకరమైనటువంటి పరిపాలన కేసీఆర్ పరిపాలిస్తున్నారు. హిట్లర్ కూడా ప్రపంచ దేశాలను గడగడలాడించి తనదైన శైలిలో తన మాట తప్ప వినకపోతే ప్రజల్ని క్రూరంగా హింసించినటువంటి హిట్లర్ కూడా తన నోట్లోకి వెళ్ళి ప్రజల కోసం ఒక హామీ ఇస్తే హామీని నెరవేర్చేవాడు. కానీ ఈ రోజు కేసీఆర్ మాత్రం అటువంటి హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈ రాష్ట్రం యొక్క, ఈ కరీంనగర్ జిల్లా యొక్క ప్రజల యొక్క మనోభావాలతో ఇవాళ కేసీఆర్ ఆడుకుంటున్నాడు. నువ్వు 2 సంవత్సరాలైంది మెడికల్ కాలేజ్ కరీంనగర్కి ఇస్తానని చెప్పి, కానీ ఇవ్వట్లేదని 4 సంవత్సరాల కింద మా నాయకులు పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్లో ఆమరణ నిరాదీక్ష చేస్తే, మెడికల్ కాలేజ్ పొన్నం ప్రభాకర్ గారు నిరాదీక్ష చేయడం ద్వారా ఇస్తే ఆ పేరు ఎక్కడ పొన్నం ప్రభాకర్ గారికి వస్తుందో, మెడికల్ కాలేజ్ ఈ కరీంనగర్లో ఇవ్వటం ద్వారా నాకేం ఉపయోగం ఉంది, సిద్దిపేటకు తీసుకుపోతే నా జిల్లాలో వేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కరీంనగర్లో వేయాల్సినటువంటి మెడికల్ కాలేజీని తీసుకుపోయి సిద్దిపేటకు తరలిస్తారు. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. ఆమరణ నిరాదీక్ష చేసిన కరీంనగర్ ప్రజల కోసం ప్రభాకర్ అన్న ఆమరణ నిరాదీక్ష చేసిన ఈ ప్రభుత్వం చెల్లించలేదు. కావున గత 2-3 రోజుల నుంచి కరీంనగర్లో ఉన్నటువంటి మా విద్యార్థి సంఘాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, అదే విధంగా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలి, ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి, నిర్మాణ పనులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
యువ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా యువ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమాలలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని ఆయనను కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ప్రజానీకాన్ని చైతన్యపరిచిన మహానుభావులు ఆచార్య జయశంకర్ సార్ అని ఆయన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఇరిగి ఉజ్వల, సహాయ కార్యదర్శి పగడాల కళ్యాణి, నగర అధ్యక్షులు వెంకటరమణాచారి తదితరులు పాల్గొన్నారు. యువ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుత్తా బాలకృష్ణారెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఖమ్మంలో యువ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా, నాయకులందరూ కూడా, మహిళా నాయకులకు అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా ముందుగా జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాడు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో ఎంతో కీలకంగా మరి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక జాతిపితగా ఉండి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సారు చేసినటువంటి కృషి, పోరాటం మరవలేనిది. ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ యొక్క ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రజల నాలుకలో ఈరోజు ఆయన తల్లు నాలుకలా ఉన్నటువంటి మహనీయుడు మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కపేటలో 1934లో జన్మించారు. విద్యాభ్యాసం వరంగల్, అదేవిధంగా ఉన్నత విద్యాభ్యాసం అలీగఢ్, బెనారస్ యూనివర్సిటీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత అభ్యాసం చేసి వరంగల్లో ప్రభుత్వ ప్రిన్సిపాల్గా పనిచేస్తూ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మరి ఉన్నత పదవులు అలంకరించారు. ఆయన జాతీయ కమిషన్ సభ్యులుగా కూడా పనిచేశారు తెలంగాణ రాష్ట్రం నుంచి. నాడు 1952 నుంచి జరిగినటువంటి తొలిదశ ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఈరోజు ఉందంటే, ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉందంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేనిదే ఏ ఉద్యమం లేదు, ప్రత్యేక రాష్ట్రం లేదు. ఎందుకంటే మరి తొలిదశ ఉద్యమం కానీ మలిదశ ఉద్యమం కానివ్వండి, మరి తెలంగాణ మన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై నీళ్లు, నిధులు, నియామకాలు పలు రకాలుగా మనకి ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ఎదిరించి అందరినీ 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఏకదాటిపై తీసుకొచ్చి వాళ్ళు చైతన్యవంతం చేసి ఎన్నో పుస్తకాలు ఆయన రాసినటువంటి పరిస్థితి ఉంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులో కరోనాపై కందుకూరు పోలీసులు అవగాహన కల్పించారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటికి రావాలని, బయటికి వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని సిఐ కృష్ణరాజు తెలిపారు. మాస్క్ లేకుండా ఉన్న 4 వ్యక్తులను పోలీసులు జరిమానా విధించారు. రోజు రోజుకి కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసము ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి బయటికి వెళ్ళాలని, కరోనా బారిన పడకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాలని, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో కుటుంబాలకు కూడా కరోనా వ్యాప్తి జరగకుండా, వారి వల్ల ఇతరులకు కరోనా వ్యాప్తి జరగకుండా చూసుకోవాలని వాళ్ళ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ, చెప్తే వినకపోతే కూడా వాళ్ళకి కొంచెము ఈ యొక్క చలానా రూపంలో కూడా చలానా ఫైన్ విధించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని గ్రామాల్లోనూ, అన్ని ఇంపార్టెంట్ ప్లేస్లో మేము కందుకూరు పోలీసులు తరఫున ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ ఈ కరోనా వ్యాప్తిని నివారించడంలో అందరం కూడా కృషి చేస్తున్నాము. ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. మీరు విధిగా బయటికి వెళ్ళేటప్పుడు, ఏ విషయంలోనైనా బయటికి వెళ్ళేటప్పుడు విధిగా మాస్కులు ధరించి బయటికి వెళ్ళాలని అందరికీ కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామంలో నో ఫుడ్ వేస్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ ఆర్ఎల్లి దేవెక్క, సర్పంచ్ దేవనూరి రజిత శ్రీనివాస్ పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో గ్రామాల్లోని చాలా మంది నిరుపేదలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ మేరకు ప్రముఖుల సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ కోఆర్డినేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మొగిలి, యూత్ సభ్యులు దాడి రజనీకాంత్, కిషోర్ గౌడ్, ఆర్ఎల్లి మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబుపై టీడీపీ నేతలు ఫిర్యాదు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపాటు. చంద్రబాబు మాటలు వింటే టీడీపీ నాయకులకు రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం సంచలన వ్యాఖ్యలు.
విశాఖలో సృష్టి చిన్నారుల అక్రమ రవాణా కేసులో మరో 2 అరెస్ట్. కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్న సిపి ఆర్కే మీనా. భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ. 473 కేజీల గంజాయి స్వాధీనం. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దును పరిశీలించిన టీడీపీ నాయకులు. అక్రమ తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.